హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నాం? మేమైతే మస్తున్నాం. సో ఈ రోజు ఏంటంటే చికెన్ మెజెస్టిక్ మన రెస్టారెంట్లలో చేస్తారు, బయట ఎక్కడైనా చేస్తారు. సో మేము విలేజ్లో ట్రై చేస్తున్నాం, ఫారెస్ట్లో. ఎక్కడ చేస్తున్నాం రా మనం? చేసుకున్నాం. ఆకలి అవుతుంది. ఆకలి అవుతుందా? చేద్దామా? చేద్దాం. ఆకలి అవుతుందా? ఆకలి నాకు సుధా ఆకలి అవుతుంది. పారా. కొన్ని మిరియాలు దంచుకోవాలి. ఇక కొత్తిమీర, పుదీనా రెండు కలిపి దంచుకోవాలి. ఇంకెంతసేపే కలపద్దారా పని అవుతుంది కానీ ఆగు కలుపుతున్నా. అల్లం వెల్లిగడ్డ దంచుకున్న పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కారపొడి వేసుకోవాలి. మాకు స్పైసీ ఇష్టం కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాం. శనగపిండి, అరిపిండి రెండు కలుపుకొని వేసుకోవాలి. కొంచెం మిరియాలు దంచుకున్నది వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, 2 గుడ్లు కూడా కొట్టి పోసుకోవాలి. అలాగే కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి. ఒకసారి మీ చేతులతోటి మొత్తం కలపాలి. మొత్తం కలిసేటట్టు కలపాలి. తర్వాత ఏం చేసుడే? అర్ధగంట సేపు పక్కకి పెట్టుకోవాలి రా. తర్వాత నూనెలో వేయాలి. ఇంకా 2-3 ప్రాసెస్లు ఉన్నాయి దీనికి. కంచుడు కాగిందే, నేను నూనె పోతున్నా. నాకు ఆకలి అవుతుంది. ఇక నూనె వేడైన తర్వాత మ్యాగ్నేట్ వేసుకున్న చికెన్ ఇలా వేసుకోవాలి ఇలా. ఓకే, ఎర్ర గోలింది, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక అవునే, అవి అయినాయిగా, తిన్నాం. అవి ఆగ్రా, ఇదంతా అయిపోతారా? ఇదంతా అయిపోయినాక గోలించుకొని తిందాము.
అన్ని అయినాయి కానీ తీద్దామా ఆగురా మొత్తం కానిరా ఇదంతా కానిరా తిందువు కానీ అన్ని ఇప్పుడు అవన్నీ వేసుకోండి నా ఇవన్నీ వేసుకోవాలి రా గోలిచ్చిన పక్క కట్టి ఇవన్నీ వేసుకొని తర్వాత ఇల్లు వేసినాక అప్పుడు అయినాయి తిను. కదా అవి తిన్నాం పట్టు ఆగురా ఆయన 10 నిమిషాలు ఆగురా పచ్చిమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు ఉప్పు కారం మొత్తం గోరుడు అయిపోయినాక మసాలా వేసుకోవాలి గరం మసాలా ఇంత చికెన్ మసాలా ఇంత మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి హలో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చికెన్ మెజెస్టిక్ అయితే తయారైంది. చూసిరుగా వీడియో ఇవరిదాకా ఎట్లా చేసినాము. మొత్తం ఈడే కష్టపడ్డది, అందరం పడ్డాం, ఈడు ఒక్కనే అని కాదు. సో ఇప్పుడు టేస్ట్ చూసి ఎట్లుందో చెప్తామావండి. తీసుకోరా. వా సూపర్ సూపర్ ఉంది మస్తు ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు సుధా ఖాళీ ఉంటే ఒకసారి ట్రై అయ్యి, హైలైట్ ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి ఇప్పుడు మర్చిపోయినా, మన ఛానల్ పేరు లచ్చక్క సూరంపేట. సో అందరు లచ్చక్కని అడుగుతారు. లచ్చక్క ఏంటంటే కొంచెం వర్క్ వల్ల బయటకు వెళ్ళింది. సో వచ్చే వరకు కొంచెం టైం పడుతుంది. లచ్చక్క సూరంపేట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. బాయ్.